జగన్ రెడ్డి నేరుగా ఆ వెంకటేశ్వర స్వామికి సవాల్ విసురుతున్నాడా? ఇన్ని పాపాలు చేసినా, ఎంతగా దేవుడి సొమ్ము దోచుకున్నా ఆ దేవుడు తనను ఏమీ చేయలేడనే అహంకారాన్ని ప్రజల్లో నాటాలని చూస్తున్నాడా? జగన్ చేస్తున్న రాజకీయాలు హిందూ సమాజం యొక్క మూల నమ్మకాలను దెబ్బతీయాలనే ప్రమాదకర ప్రయత్నమా? నేడు జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అక్షరాలా అదే నిజమేమో అనిపిస్తోంది. ఈ రోజు కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి పట్ల వైకాపా ఎమ్మెల్సీలు ప్రదర్శించిన తీరు భక్తుల మనోభావాలను నిలువుగా గాయపరిచింది. శాసన మండలి వంటి పవిత్రమైన వేదికపై బయట రోడ్ల మీద పెంట తొక్కిన చెప్పులు, షూలు వేసుకుని అపవిత్రమైన స్థితిలో స్వామివారి చిత్రపటాలను పట్టుకొని నిరసన తెలపడం అత్యంత హేయమైన చర్య. దేవుడి పటాలను రాజకీయ కవచాలుగా వాడుతూ కనీస గౌరవం లేకుండా వాటిని అటూ ఇటూ ఊపుతూ మధ్యలో కింద పెట్టడం వీరి బరితెగింపుకు పరాకాష్ట. ఇక్కడ వీరు నిరసన తెలపడం కన్నా దేవుడి ఫోటోలతో రాజకీయాలు చేయడమే భక్తులకు తీవ్ర ఆవేదన కలిగిస్తోంది. గత జగన్ 5 ఏళ్ల పాలనలో స్వామివారి వైభవాన్ని కించపరిచేలా క్రిస్టియన్లను చైర్మన్లుగా చేయడం, గుడికి వెళ్లకుండా ఏకంగా శ్రీవారి సెట్టింగ్ ఇంట్లోనే వేయడం దగ్గర నుంచి భక్తులు ప్రాణపదంగా భావించే లడ్డూ ప్రసాదాన్ని కల్తీ చేయడం వరకు ప్రతి అడుగులోనూ దైవద్రోహమే జరిగింది. భక్తులు నమ్మకంతో హుండీలో వేసే కానుకలను లెక్కించే పరకామణిలో కూడా హస్తలాఘవం ప్రదర్శించి సాక్షాత్తు స్వామివారి సొమ్మునే దోచుకోవడం వీరి అరాచక పాలనకు నిదర్శనం. స్వామివారికి చెందిన వేల కోట్ల నిధులను ఇతర అవసరాలకు మళ్లించి భక్తుల నమ్మకాన్ని జగన్ ప్రభుత్వం పూర్తిగా వమ్ము చేసింది. ఇంతటి ఘోర అపరాధాలు చేసి అడ్డంగా దొరికిపోయినా కనీసం పశ్చాత్తాపం కూడా లేకుండా మళ్లీ అదే దైవ ప్రతిమలను అడ్డం పెట్టుకుని జగన్ మరియు ఆయన అనుచరులు చేస్తున్న రాజకీయం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. దేవుడి సొమ్ము దోచుకున్నా ఆయన నన్ను ఏమీ చేయలేడు అనే విపరీతమైన అహంకారంతోనే జగన్ ఈ రోజు ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్నట్లు స్పష్టమవుతోంది. ఇది కేవలం రాజకీయ వ్యూహం మాత్రమే కాదు, హిందూ సమాజం యొక్క మూల నమ్మకాలను పలచన చేసే ఒక ప్రమాదకరమైన కుట్ర. దేవుడి పేరుతో ఇలాంటి నీచమైన రాజకీయం చేయడం భక్తుల విశ్వాసాలపై జరుగుతున్న దాడి. దయచేసి హిందూ సమాజం గ్రహించి జగన్ అనే సైతాన్ను అడ్డుకోవాలని హిందూ పండితులు వేడుకుంటున్నారు.